సంక్షేమ పథకాల పేరిట డబ్బులను దోచుకుని ఆ దోచుకున్న డబ్బులను ఎన్నికల్లో సీల్డ్ కవర్లో పెట్టి పంచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో శివంపేట మండల కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కమలా పుల్సి, మండల నాయకులు మాధవరెడ్డి, లక్ష్మీకాంతరావులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఇల్లిచ్చి ఎవరికి ఇల్లు లేదు అనే పరిస్థితి రానియకుండా తెలంగాణను పరిపాలిస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం అని మరొకసారి చెప్తున్నాను. ముఖ్యంగా చెప్తున్నా, శివంపేటకెళ్ళి శివంపేటలో ప్రత్యేక దృష్టి పెడతాం. శివంపేట అయినా సరే, శివంపేట మండలంలో వివిధ గ్రామాలైనా ప్రత్యేక దృష్టి పెడతాం. ఇక్కడ ఎస్టీ సోదరులు ఉన్నారు, ఎక్కువగా ఎస్టీ సోదరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. చాలా మందికి ఇల్లు లేవు, గుడిసెలు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీరు పట్టించుకున్న పాపన పోయినా ఎప్పుడు వాళ్ళని ఓట్లకు దండుకోవడానికి వాడుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో జీవితంలో బాగుపడాలని ఎప్పుడు ఆలోచన చేయరు. కానీ మేము ఈరోజు చెప్తున్నా, శివంపేటలో ఉన్న తండాల ప్రతి తండా దగ్గరికి వెళ్తాం, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి తీరుతామని మరొకసారి తెలియజేస్తూ, ఇవే కాకుండా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రతి సందర్భాన్ని మాట్లాడతాం, ప్రతిదానికి మేము సవాల్ విసురుతున్నాం. మీరు ఏ ప్రశ్నకైనా, మీరు ఏ సవాల్ విసిరినా దానికి ఎక్కడైనా సమాధానం చెప్పడానికి మేము రెడీ ఉన్నాం. మేము ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజల కొరకు ఒక సంకల్పంతో శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం. మీలాగా ధనం సంపాదించుకొని మీరు హుజూరాబాద్లో స్టార్ట్ చేసి ఎన్నికల డబ్బుల ప్యాకెట్లు వంచుడు. మేము ఎందుకంటే ఎన్నికల్లో పోయి చూసినాం కదా, మీకు దాన్ని కొరియర్లో ప్యాక్ చేస్తారు కూడా, అట్లా పంచి ఒక్కొక్క 6,000 ఒక్కసారి తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. ఒక ఓటును 6,000 రూపాయలతో కొన్నారంటే ఎవడప్ప సొమ్ము? కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ తాతలు సంపాదించిన సొమ్ము అని నేను అడుగుతున్నా. ఆ ప్యాకెట్లు బ్యాంకులకి వెళ్ళి తీసుకొచ్చి వంచిరా, ఎవరి సొమ్ము? రేవంత్ అన్న మొన్ననే అడిగిండు మిమ్మల్ని, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ప్రతిదానికి సమాధానం చెప్పాలి. మీరు ఎన్ని రోజులు మోసం చేసినా, ప్రయత్నాలు చేసినా తెలంగాణ సమాజం ఎప్పటికైనా మేల్కుంటుంది, మీకు మళ్ళీ బుద్ధి చెప్తుంది. మీరు అబద్ధాల ప్రచారానికి తెరదేశారు, దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఇక్కడ ఉన్న శివంపేట కాంగ్రెస్ పార్టీ సైనికులు రెడీగా ఉంటారు. ఎప్పటికైనా మీ మెడలు వంచి మేము సుపరిపాలన అందిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్ద మనిషికి అందరికీ ధన్యవాదాలు.